హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 1 ఏపీ టెట్ పేపర్ 1 తెలుగు పేపర్ తెలుగు పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. అయితే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఆల్రెడీ సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 31 నుంచి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు మనకు తెలుగు కంటెంట్ అనేది ఉంటుంది. చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాలనేది ఇందులో చూద్దాము. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ వారీగా నేను పెట్టాను, చూడండి. మరియు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మరియు కొన్ని వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఆ లింకు నేను పెడతాను, చూడండి. ఓకే, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్ కావచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలుగు సాహిత్య చరిత్రలో 1911 సంవత్సరం చాలా ప్రధానమైంది. గిడుగువారు ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాషోద్యమం పూర్తిగా చేపట్టడం, స్కూల్, ఫైనల్, ఇంటర్ విద్యార్థులు వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించడం, ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపించడం ముఖ్యమైనవి. అయితే పెద్దలు, పండితులు కలిసి వ్యవహారిక భాషకు వ్యతిరేకంగా మద్రాసు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారిచ్చిన అనుమతిని సంహరించేలా చేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు సవాలుగా నవ్య సాహిత్య షరత్తు బయలుదేరింది. ప్రతిభ అనే పత్రికను వెలువరించింది. అయితే ఇక్కడ ఏం చేసినారు, పైన ఇచ్చిన గద్యాన్ని అనుసరించి వానిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. సో అంటే ఇప్పుడు చూడండి, అంటే మనకు ప్యాసేజ్ ఇచ్చిండు, ప్యాసేజ్ నుంచి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు కింద అడిగారు. ఓకే, సో అయితే పైన గద్యాన్ని అనుసరించి క్వశ్చన్ ఇచ్చే ఏమని, పైన గద్యాన్ని అనుసరించి కింది వానిలో సరికానిది ఏంది మరి సరికానిది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది మరి? గిడుగువారు ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాషోద్యమాన్ని చేపట్టారు, మరియు నవ్య సాహిత్య పరిషత్తు ప్రతిభా పత్రికను వెలువరించింది. విద్యార్థులకు వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది, మరియు పండితులు ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన అనుమతిని సంహరించలేదు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ డి అవుతుంది. అంటే మనకి ఏమడిగిండు, ఇప్పుడు పైన గద్యాన్ని అనుసరించి కింది వారిను సరికానిది రాంగ్ అడిగిండు. కాబట్టి సో ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది, సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది, థర్డ్ వన్ కూడా కరెక్ట్ అవుతుంది, ఫోర్త్ వన్ రాంగ్ అవుతుంది. కాబట్టి ఫోర్త్ వన్ మన ఆన్సర్. ఓకే, సరికానిది అడిగింది కాబట్టి సరికానిదే మనము సెలెక్ట్ చేయాలి. ఓకే, అలా అని చెప్పేసి ధన చదివేసి ఆప్షన్ 1 పెట్టేస్తే అన్ని ఆప్షన్ చదివిన తర్వాతనే మనము ఆన్సర్ పెట్టాలి. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సామాజిక ప్రయోజనాల కోసం సాహిత్యాన్ని వినియోగించాలన్న సత్యం వీరేశలింగం గారికి తెలుసు, గురజాడ అప్పారావు గారికి తెలుసు. మూఢాచారాల పీడకలలో పలవరిస్తున్న జాతిని వెన్నుతట్టి లేపింది మొదట వారైతే ఫ్యూడలు వ్యవస్థలో జీవిస్తున్నప్పుడే రాజభక్తి కన్నా దేశభక్తి దొడ్డని గుర్తించింది. రెండవ వారు తెలుగు సాహిత్యానికి జాతీయ దృక్పథాన్ని గురజాడ నేర్పితే అంతర్జాతీయ తత్వాన్ని ముప్పింది శ్రీశ్రీ.
రాజకీయంగా దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు సాగుతున్నప్పుడు భాషా స్వాతంత్ర్యం కోసము సాహిత్య రంగంలో సమరాలు చేసి ఉద్దండులు గిడుగు రామూర్తి గారు రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు ఎవరు? రాజభక్తి కన్నా దేశభక్తి అంటే రాజభక్తి కన్నా దేశభక్తి అన్నవారు ఎవరు మరి ఇక్కడ? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. శ్రీశ్రీ, గురజాడ వెంకట అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ ఏంది? గురజాడ అప్పారావు గారు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 33. శతకోటి భానుతేజ యతలిత సద్గుణ గణాఢ్య ఎంబు జనాభా రతినాథ జనకి లక్ష్మి సతిహిత నునుగావు భక్త నున్నథన్ సన్నుత కృష్ణ. అయితే పైన పద్యంలో సాటిలేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడు అనే అర్థం వచ్చే పదబంధం ఏంది మరి? ఆప్షన్ మనకు ఏమిచ్చారో చూద్దాము. అతులిత సద్గుణ గణాఢ్య, అతినాథ జనక, శతకోటి భానుతేజ మరియు అంబు జనాభా. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? అతులిత సద్గుణ గణాఢ్య ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. ఆచార్య కెదింపునకు బ్రోచిన దోర నింద సేయబోకుము కార్య లోచనమును లొంటిజేయకు మాచరమును విడవబోయకు కుమార అనే పద్యములో ఒంటరిగా చేయకూడదని చెప్పినది ఏంటిది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఆచార్యుని ఎదురించుట, ఆచారమును విడుచుట, కార్యాలలో చనము మరియు బ్రోచిన దొర నింద చేయుట. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? కార్యాలోచన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 35. రావ్ అన్న కులం పేరుతో రచన చేసింది ఎవరు? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, బులుసు వెంకటరామయ్య మరియు మధురాంతకం రాజారాం మరియు పాలగుమ్మి విశ్వనాథం. మన ఆన్సర్ ఏమవుతుంది మరి? సెకండ్ వన్ ఏంది? బులుసు వెంకట రమణయ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 36. నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏంటిది? నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏంది మరి? నైతిక విలువలు, పిల్లల స్వభావము, కళలు, సమయస్ఫూర్తి. ఆన్సర్ ఏమవుతుంది? కళలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది? తన జీవిత అనుభవాలు భావాలతో కలిసిబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఏంటిది? ఆప్షను స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది మరి ఇక్కడ? ఆప్షను ఆత్మకథ, జీవిత చరిత్ర, గల్పిక మరియు కథ. ఆన్సర్ ఏమవుతుంది? ఆత్మకథ. ఏంటి? తన యొక్క జీవిత అనుభవాలు భావాలతో కలిసిబోసి తనకు తానే రాసుకునే దాన్ని ఆత్మ అని అంటారు. మనగా ఆత్మ చరిత్ర అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఒకరి జీవిత చరిత్ర గురించి రాస్తే జీవిత చరిత్ర అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఆత్మకథ కరెక్ట్ ఆన్సర్. ఓకే, తనకు తానే రాసింది కాబట్టి ఆత్మకథ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తొలి తెలుగు యాత్ర చరిత్ర ఏది? తొలి తెలుగు యాత్ర చరిత్ర ఏది? మరి ఆప్షన్ నీలగిరి యాత్ర, నా ఉత్తర భారత యాత్ర విశేషాలు, మరియు కాశ్మీర దీపికలు, మరియు కాశీ యాత్ర చరిత్రలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆప్షన్ 4 కాశీ యాత్ర చరిత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 39 ఏంటి? దివ్వే పదానికి వికృతి పదం ఏంటిది? దివ్వే పదానికి వికృతి పదం ఏంటి? దీపము, దిట్టము, దీవులు, తీరము. ఆన్సర్ ఏమవుతుంది మరి? దీపము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 40 చెన్ను అనే పదానికి అర్థం ఏంటిది? చెన్ను అనే పదానికి అర్థం ఏంటిది? గొడవ, చెమట, అందం, కానుక. ఆన్సర్ ఏమవుతుంది మరి? అందం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చెన్ను పదానికి అర్థం అందం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. ఏంటిది? క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు ఏంటిది? మధ్యమ పురుష సర్వనామ పదాలు ఏంటిది? అతడు, ఆమె, నేను, మేము, అవి, ఇవి, మీరు, నీవు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఏమన్నారు ఇక్కడ? మధ్యమ పురుష అయినా మధ్యమ పురుష సర్వనామాలు ఏమవుతాయి అన్నారు. ఏంటిది మరి? మీరు, నీవు. ఓకే, అంటే మధ్యమ పురుష అంటే ఏంటిది? సెకండ్ పర్సన్. అదే ప్రథమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ అయినా. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్ తృతీయ పురుష అంటే ఏంటిది? థర్డ్ పర్సన్. ఓకే, ఇక్కడ చూడండి మనకేమన్నారు? అతడు, ఆమె. అతడు, ఆమె ఏంటిది? ద్వితీయ పురుషకు వస్తుంది. అనే నేను, మేము అనేది ఏంటి? ఫస్ట్ పర్సన్కి వస్తుంది. ఓకే, ఇవి, అవి, అవి ఏంటిది? థర్డ్ పర్సన్ కిందికి వస్తుంది. ఓకే, మీరు, నీవు అనేది ఏంటిది? సెకండ్ పర్సన్. ఓకే, సో ఈ విధంగా అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? నీవు, మీరు ద్వితీయ మధ్యమ పురుషానికి వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 42 ఏమన్నారు ఇక్కడ? వెండి గొలుసు వెయ్యడమే గాని తీయలేము, ఇది ఒక డాష్. ఏంటిది మరి? పారిభాషిక పదం, పొడుపు కథ, సామెత, జాతీయం. ఆన్సర్ ఏమవుతుంది మరి? పొడుపు కథ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది? వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అనేది ఒక పొడుపు కథ. నెక్స్ట్ క్వశ్చన్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది. దళము పర్యాయ పదాలు ఏంటిది? దళము యొక్క పర్యాయ పదాలు ఏంటిది అన్నారు. ఏంటి ఇక్కడ చూద్దాము. ఆకు సైన్యం, ఆకు వలనము, సైన్యం సేన, మరియు బలం ధర్మం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ చూద్దాము. ఏంటిది? సైన్యం సేన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 44 స్త్రీలను గురించి చెప్పే పదాలు ఏంటిది? పదాలు ఏవి? ఏంటి మరి? మహతీవాచకాలు, మహద్వాచకాలు, తిర్యాగవాచకాలు, మరియు జడవాచకాలు. అయితే మన ఆన్సర్ ఏమవుతుంది? మహతీవాచకాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, స్త్రీలను గురించి చెప్పేది ఏంటి? మహతీవాచకాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. ఓకే, అడ్జస్ట్ చేసిన 45 చూడండి. మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి. గీత గీసిన పదానికి ఏ విభక్తి ప్రత్యయం కొరకు అనే పదము ఇచ్చిందనమాట. అయితే క్వశ్చన్ నెంబర్ 45 కదా. అయితే ఏమన్నారు ఇక్కడ?
సప్తమి విభక్తి, చతుర్థి విభక్తి, షష్ఠి విభక్తి, ప్రథమా విభక్తి. ఆన్సర్ ఏమవుతుంది మరి? కొరకు అన్నారు కాబట్టి చతుర్థి విభక్తి అవుతుంది. కొరకున్కై చతుర్థి విభక్తి అయినా, షష్ఠి విభక్తి కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. ఓకే, డూమువులు ప్రథమ విభక్తి అయినా. సో ఇస్తరా. సో ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? చతుర్థి విభక్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొరకున్కై అనే పదం వస్తే ఖచ్చితంగా చతుర్థి విభక్తియే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 45 అయిపోయింది కదా. 46 చూడండి. క్రింది వాటిలో వర్తమాన కాల అంటే ప్రజెంట్ వాక్యము, ప్రజెంట్ టెన్స్ వాక్యము ఏంటిది అని అడిగారు. ఏంటి మరి ఇక్కడ స్క్రీన్ పైన? ఖాదర్ కథ రాశాడు, జోసెఫ్ ఊరికి వెళ్ళాడు, సింధూజ పాట పాడింది, మణిమేఖల ముగ్గు వేసింది. ఆన్సర్ ఏమవుతుంది మరి? చూద్దాము. ఏమన్నారు? ప్రథమ వర్తమాన కాల వాక్యం అడిగాను కాబట్టి మేఖల ముగ్గు వేస్తున్నది అంటే ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి దాన్ని వర్తమాన కాలం అంటారు, ప్రజెంట్ టెన్స్ అయినా. ఖాదర్ రాశాడు అంటే అయిపోయింది, భవిష్యత్ అయినా. నెక్స్ట్ ఊరికి వెళ్తాడు అన్నాడు ఆయన, జోసెఫ్ ఊరికి వెళ్తాడు అనేది ఫ్యూచర్ టెన్స్ అయినా. అంటే నెక్స్ట్ సింధుజ పాట పాడింది అంటే అయిపోయింది కదా. కాబట్టి 3 రాంగు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏది? మణిమేఖల ముగ్గు వేస్తున్నది గోయింగ్ ఆన్, నడుస్తుంది కాబట్టి ఇది వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 47 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది ఇక్కడ? ఏమన్నారు? క్రింది వాటిలో భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యాన్ని గుర్తించండి అన్నారు. ఏమవుతుంది? మీరు బడికి వెళ్తే చదువుకోగలరు, నేను బడికి వెళ్ళి చదువుకున్నాను, నేను బడికి వెళ్తూ చదువుకుంటాను, మీరు బడికి వెళ్ళకపోతే చదువుకోలేరు. మరి ఇందులో ఆన్సర్ ఏమవుతుంది మరి? నేను బడికి వెళ్ళి చదువుకున్నాను అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. 47. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 48. క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యం ఏంటిది అన్నారు. ఏమి మరి? శారద టిఫిన్ తిన్నది, శారద కాఫీ తాగేది. వివేకానంద షికాగో వెళ్ళి ఉపన్యసించాడు. సౌజన్య తెలివైనది, చురుకైనది. మరియు కమల పరీక్ష రాసి ఊరికి వెళ్ళింది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? సౌజన్య తెలివైనది, చురుకైనది అనేది సంయుక్త వాక్యము ఏనా. సో సంయుక్త వాక్యము 2 క్రియలు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త వాక్యం. అదే ఒకటే క్రియ ఉంటే సరళ వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? పెదవి సహాయముతో పలికే అక్షరాలు, లిప్స్. పెదవి సహాయం అంటే లిప్స్, మన యొక్క ఓస్ట్. పెదవి సహాయంతో పలికే పదాలు ఏంటిది అన్నారు. ఏంటి? ఓష్యాలు, మూర్ధన్యాలు, కంఠ్యాలు మరియు తాళవ్యాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఓష్యాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. పితృణం ఈ పదములోని సంధి. ఏ పదములోని సంధి? పితృ ప్లస్ రుణం, పితృణం. ఏందవుతుంది మరి ఇక్కడ? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. యణాదేశ సంధి, గుణ సంధి, అకార సంధి, సవర్ణ దీర్ఘ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఏంటిది? సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పితృ ప్లస్ రుణం, పితృణం. దీర్ఘం త్రూ వచ్చింది కాబట్టి, ఇది దీర్ఘం వచ్చింది కాబట్టి పితృణం సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు మరి? చూడండి. అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు మరి? చూడండి, అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. స్వరాలు, వ్యంజనాలు, నాదాలు మరియు
స్పర్శాలు. మరియు ఏ బి సి డి ఆప్షన్స్ మనకు ఇచ్చారు. అందులో ఏది కరెక్ట్ అవుతుంది? ఈ మరియు ఆ సరైనది. ఆ ఏంటిది? స్వరాలు. మరియు ఈ ఏమవుతుంది మరి? నాదాలు. అంటే ఆన్సర్ ఏమన్నారు? అచ్చులను ఇలా పిలుస్తారు, స్వరాలు అంటారు, నాదాలు అంటారు. ఓకే ఓకే అది వ్యంజనాలంటే మరి కక్క గగ నుంచి మొదలవుతుంది మళ్ళీ. ఓకే నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? స్వరాలు, నాదాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 52 స్క్రీన్ పై కనిపిస్తుంది. ఏంటిది మరి? భూసదుల్ ఈ పదంలో గల గుణం. ఏ పదంలో గల గుణము మరి? జ, ర, స, మ. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ రా అనేటటువంటి పదములో గల గణము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ భూసదులు అన్నాను కదా, భూసదులు కదండి, సారీ, బాసదుల్. ఏంటిది? క్వశ్చన్ ఇంకోసారి చదువుతాం. బాసదుల్ ఈ పదంలో గల గుణము. ఏ పదంలో గల గుణము? జ, రా, స, మ. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ రా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. దేశ చరిత్ర పదానికి విగ్రహవాక్యం ఏంటిది? దేశ చరిత్ర పదానికి విగ్రహవాక్యం ఏంటిది అన్నారు. ఏంటిది మరి? ఇక్కడ చూద్దాము. దేశము వలన చరిత్ర, దేశములో చరిత్ర, దేశము కొరకు చరిత్ర, దేశం యొక్క చరిత్ర. అయితే ఆప్షన్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఉంది? దేశం యొక్క చరిత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాహాసము. ఓకే కిన్కున్ యొక్క లోన్ లోపల వచ్చింది కాబట్టి తత్పురుష సమాసము. అయితే కొరకున్కై వస్తే అది చతుర్థి విభక్తి. ఓకే కానీ ఇది రాంగ్ ఆన్సర్. ఇది మాత్రము కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో ఉపమాన వాచకం ఏంటిది? ఏంది మరి? ఇక్కడ వలె, జీవితం, వెలుగు, దీపం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ వలె అనేది ఉపమాన వాచకం అవుతుంది. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది కాబట్టి వలె అనేది ఉపమాన వాచకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 55 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది ఎవరు? చామ్స్కీ, జాన్సన్, ఎన్ కృష్ణస్వామి, హాకెట్. మరి మన ఆన్సర్ ఏమవుతుంది మరి? హాకెట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎవరు? హాకెట్ గారు పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అవుతుంది. ఓకే కరెక్ట్ ఆన్సర్. 4th వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఓకే తాను సూచించిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం ఏంటి? నాటకీకరణం, పఠనం, ఉక్తరచన, పద నిర్మాణం. ఆన్సర్ ఏమవుతుంది? ఉక్తరచన కరెక్ట్ ఆన్సర్. ఉక్తరచన కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 57. ఓకే ఏంది మరి? ఇక్కడ చూడండి. మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించింది. ఏంది మరి? కిండర్ గార్డెన్ పద్ధతి, కృత్యాధార పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మరి? కృత్యాధార పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన దేశంలో ఈ పద్ధతిని మొదటిసారిగా ఈశ్వరీబాయి కమిటీని ప్రస్తావించింది. ఎవరు? కృత్యాధార పద్ధతిని ప్రస్తావించడం జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 58. ఏమన్నారు ఇక్కడ? ఒక విషయం యొక్క భావాన్ని గురించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడం. ఆప్షన్ విస్తృత రచన, సంయుక్త రచన, అనువాద రచన, సంక్షిప్త రచన. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ
విస్తృత రచన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏది బెటా బెటా అంటున్నానండి, నేను స్కూల్లో పిల్లలకి చెప్తాను కాబట్టి బెటా అనే అలవాటు ఉంది. సారీ, మీరు పెద్దవాళ్ళు. ఏంటిది? విస్తృత రచన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా మెయిన్ సబ్జెక్ట్ హిందీ అండి, అయినా ఇలా సేవలు అందించాలన్న ఉద్దేశంతో నేను అన్ని పేపర్లు డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 59 ఆప్షన్ చూడండి. ఏంటిది ఇక్కడ? వార్తాపత్రికలు ఏంటిది? శ్రవ్య బోధనోపకరణాలు, త్రిపార్శ్వ ఉపకరణాలు, శ్రవ్య దృశ్య బోధనోపకరణాలు, దృశ్య బోధనోపకరణాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? దృశ్య బోధనోపకరణాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వార్తాపత్రికలు ఏంటిది? మనం చూసుకుంటా చదువుకుంటున్నాం కాబట్టి దృశ్య బోధనోపకరణాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 60, లాస్ట్ క్వశ్చన్, తెలుగులోని లాస్ట్ క్వశ్చన్ ఇది. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ప్లేలిస్ట్ వారీగా పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో కూడా మీరు జాయిన్ అయితే వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. సో జాయిన్ కావండి. సో ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు దయచేసి షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 60, ఇది లాస్ట్ క్వశ్చన్ తెలుగులో. ఏ అంశాన్నైతే ముదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే ముదింపు చేయడం అది. ఆప్షను స్క్రీన్ పైన ఇచ్చారు. వస్తునిష్టత, ప్రామాణికత, ఔపయోగిత మరియు నిరంతరం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ ప్రామాణికత ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇదండి మన యొక్క క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు ఉన్నటువంటి తెలుగు పేపర్. ఏంటిది? తెలుగు కీ పేపర్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను తెలంగాణ టెట్ డిఎస్సి, ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి ఆల్ కీ పేపర్స్, అన్ని కీ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియోలో పెడుతున్నాను. సో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే వేరే వీడియోకి వెళ్ళిపోదాం.